జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఏకాదశులు ప్రతి నెల వస్తాయి. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిని ఎందుకంటారు? ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిజంగానే 4 నెలల పాటు నిద్రిస్తారా? తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఉపవాసం ఎలా చేయాలి, ఈ ముఖ్యమైన విషయాలు ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. భక్తులరా, అందరికీ ఓం నమో నారాయణాయ. మొదటగా తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆషాఢ శుక్ల ఏకాదశిని మనం తెలుగు సాంప్రదాయంలో తొలి ఏకాదశిగా అని పిలుస్తాం. దీనినే శయన ఏకాదశి అని, దేవశేని ఏకాదశి అని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం. సాధారణంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. మరి ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత, ప్రత్యేకత ఎందుకు? పురాణ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో ఆదిశేషువుపై యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని చెప్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు. ఇక్కడ యోగ నిద్ర అంటే మనకు వచ్చేటువంటి సాధారణ నిద్ర కాదు. ఇది భగవంతుని దివ్యమైన యోగ స్థితిని సూచించేటువంటి ఆధ్యాత్మిక భావన. ఈ కాలం నుంచి చాతుర్మాస్య ఆచరణ కూడా ప్రత్యేకత ప్రాధాన్యం ప్రారంభమవుతుంది. ఏకాదశిలో దాగి ఉన్న అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. ఏకాదశి అంటే 11వ తిథి. అయితే దీనికి ఒక అందమైనటువంటి ఆధ్యాత్మిక భావన కూడా చెప్తుంటారు. మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని నడిపించే మనసు మొత్తం కలిపి 11. ఈ 11ంటిని నియంత్రించి భగవంతుని వైపు మళ్లించడమే ఏకాదశి సాధనలో ఉన్నటువంటి అంతరార్థంగా ఉన్నటువంటి భావన. అందుకే ఏకాదశి అంటే కేవలం కడుపుకు ఉపవాసం కాదు, కళ్లకు, చెవులకు, నాలుకకు, చివరకు మనసు కూడా నియమంతో పెట్టుకోవడం అని అర్థం. రోజంతా భోజనం చేయకుండా ఉండి కోపం పెంచుకుంటే, అబద్ధం మాట్లాడితే, ఇతరులను నిందిస్తే, మనసులో ద్వేషాన్ని పెంచుకుంటే ఉపవాసంలో అసలు ఆధ్యాత్మిక ప్రయోజనం నెరవేరదు. అయితే మరి ఎట్లా చేయాలి ఏకాదశి వ్రతం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం ఆచరించే వారు దశమి నుంచే సాత్విక నియమాలను పాటించడం సాంప్రదాయం. ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి శుచిగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాలి. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ నారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి ఇలా మీ వైష్ణవ దేవాలయం ముందు దీపం వెలిగించి పుష్పాలు, తులసి దళాలు సమర్పించి వాటిని అలంకరణ చేసుకోవాలి. ముఖ్యంగా ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. వీలైతే విష్ణు సహస్రనామం, భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతాన్ని పారాయణం చేయండి. రోజంతా సాధ్యమైనంత వరకు భగవన్ నామ స్మరణలో గడపండి. ఎందుకంటే ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, భగవంతునికి మరింత సమీపంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సాధన. ఇలా చెప్పగానే చాలా మంది భక్తులకు మరి ఏం తినాలి అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏకాదశి వ్రతంలో సాంప్రదాయంగా అన్నధాన్యాలు, పుష్పధాన్యాలు వర్ణించడం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కొందరు సంపూర్ణ ఉపవాసం చేస్తారు, కొందరు పాలు, పండ్లతో, పలహారాలతో చేస్తారు. ఇది వారి కుటుంబ సాంప్రదాయం, ఆరోగ్యం, శక్తిని బట్టి మారుతూ ఉంటుంది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా మందులు వాడేవాళ్ళు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కఠిన ఉపవాసాలు చేయనక్కర్లేదు. మీ కుటుంబం ఆచారం, గురువు సంప్రదాయం ప్రకారంగా వ్రతాన్ని పాటించడం ఉత్తమం. అయితే ఆ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా వదలాల్సింది కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే అసత్యం, కోపం, పరనింద, అసూయ, ద్వేషం, చెడు ఆలోచనలు. ఇదే మనం ముందుగా విడిచిపెట్టాల్సినటువంటివి. ఇక రాత్రి జాగరణ. ద్వాదశి ఎలా చేయాలి? ఏకాదశి రాత్రి హరి జాగరణ చేయడం విశేషంగా భావిస్తారు. జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం కాదు, హరినామ సంకీర్తన చేయడం, విష్ణు సహస్రనామం చదవడం, భజనలు చేయడం, భగవంతుని కథలు వినడం, ఇలా భక్తితో గడపడమే భాగవతోత్తములతోటి సాన్నిధ్యం చేయడం నిజమైన హరి జాగరణ. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు శ్రీహరిని పూజించి నిర్ణీత పారణ సమయంలో తీర్థ ప్రసాదం స్వీకరించి వ్రతాన్ని ముగించాలి. సాధ్యమైన వారు అన్నదానం లేదా తమ శక్తికి తగిన దానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం. అయితే కొందరు అడుగుతూ ఉంటారు, మరి తొలి ఏకాదశి రైతుల పండుగ కూడా అంటారు కదా అని. తొలి ఏకాదశికి మనం తెలుగు గ్రామీణ జీవితంలో కూడా అందమైన అనుబంధం ఉంది. ఆషాఢం అంటే వర్షాకాలం, వర్షం అంటే వ్యవసాయం, వ్యవసాయం అంటే రైతన్న ఆశ. సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, చీడపీడలు రాకుండా పశు సంపద క్షేమంగా ఉండాలి అని రైతులు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కొన్ని తెలుగు ప్రాంతాలలో మొక్కజొన్న పేలాలను పొడి చేసి బెల్లంతో కలిపినటువంటి పేలపిండిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం కూడా ఉంది.
ఇది మన గ్రామీణ సంస్కృతిలో తొలి ఏకాదశితో ముడిపడినటువంటి అందమైన ఆచారం. ఇక ఇప్పుడు చాతుర్మాస్యం ఎందుకు ముఖ్యమైనది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ శయన ఏకాదశితో చాతుర్మాస్యం పవిత్ర కాలానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ కాలంలో భక్తులు తమ శక్తిని అనుగుణంగా కొన్ని నియమాలు స్వీకరిస్తారు. జపం, పారాయణం, దానం, సాత్విక జీవనం, భగవన్నామ స్మరణను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే చాతుర్మాస్యం మనకు చెప్పే సందేశం చాలా సులభం. 4 నెలలు ఒక చెడు అలవాటును వదిలేయండి, ఒక మంచి ఆధ్యాత్మిక అలవాటును మొదలుపెట్టండి. ప్రతిరోజు 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం కావచ్చు, విష్ణు సహస్రనామ చదవడం కావచ్చు, లేదా ప్రతిరోజు కొంత సమయం భగవంతునికి ధ్యానించడం కావచ్చు. ఒక చిన్న సంకల్పం కూడా మన జీవితంలో గొప్ప మార్పుకు ప్రారంభం కావచ్చు. భక్తులారా, తొలి ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ కాదు. శరీరానికి ఉపవాసం, ఇంద్రియాలకు నియమం, మనస్సుకు ప్రశాంతత, హృదయానికి భగవన్నామం, ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన. ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో అందరి కుటుంబాలలో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, పాడి పంటలు, సిరి సంపదలు సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా ఈ సంవత్సరం 2026లో జూలై 25 శనివారం రావడం చాలా విశేషం. శనివారం మీ తొలి ఏకాదశిని మీ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేయండి, స్వామివారిని వేడుకోండి, ఏకాదశి వ్రతం పాటించండి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి. ఈ ధార్మిక సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా వీడియోని మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన భక్తులు శ్రీవారి దాసుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక, దైవిక విషయాల కోసం స్టే ట్యూన్. జై శ్రీరామ్.